1999లో టాలీవుడ్‌లో 63 తెలుగు స్టేట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్స్ రాబడితే, మరికొన్ని సినిమాలు రికార్డులు సృష్టించాయి. దీంతో పాటు రజనీకాంత్, అర్జున్, ఉపేంద్ర లాంటి హీరోల సినిమాలు తెలుగులో సంచలనం సృష్టించాయి. మహేష్ బాబు, వేణు లాంటి హీరోలు టాలీవుడ్‌కి పరిచయమైంది కూడా ఈ సంవత్సరమే. 1999లో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 20 టాప్ 10 సినిమాల గురించి వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన కలెక్షన్స్‌ను, రికార్డులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకు అందిస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 సమరసింహారెడ్డి. బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసిన చిత్రం ఇది. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హైట్రికన్ మూవీ ఇది. 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. టాలీవుడ్‌లో ఫ్యాక్షనిజం సినిమాలలో ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది. టాప్ రైటర్ విజేంద్ర ప్రసాద్ అందించిన కథ ఇది. స్టోరీ, స్క్రీన్ ప్లే, బాలయ్య చెప్పే డైలాగులు, ఫైట్సు, సాంగ్సు, ఎమోషన్ సీన్సు ఇలా ప్రతి ఒక్కటి మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. 6,00,00,000 బడ్జెట్‌తో తెరకెక్కి 20,00,00,000కు పైగా షేర్ రాబట్టింది. టాలీవుడ్‌లో 20,00,00,000 షేర్ రాబట్టిన తొలి చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర టెర్రిఫిక్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే 73 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, 3 డైరెక్ట్ కేంద్రాలలో 220 రోజులకు పైగా ఆడింది. ఇవే కాకుండా ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులని చాలానే సృష్టించింది. నెంబర్ 2 రాజా. విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో, యూత్‌లో మరింత ఫాలోయింగ్‌ను పెంచిన చిత్రం ఇది. ఇదొక రీమేక్ మూవీ. వెంకటేష్ అద్భుత అభినయం కనబర్చిన చిత్రం ఇది. సాంగ్స్ అయితే ఇప్పటికీ చార్ట్ బస్టరే. వెంకటేష్ సౌందర్య మధ్య సాగే ఎపిసోడు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ సీన్సు ముగ్ధుల్ని చేయడంతో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది 'రాజా'. నైజాం ఏరియాలో వసూళ్ల వరద పారించి ఎక్కువ లాభాలను అందించింది. రిపీట్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది మూవీ. అలాంటిది 15,00,00,000కు పైగా షేర్ రాబట్టి 71 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, 4 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అలాగే వెంకటేష్ మార్కెట్‌ను కూడా పెంచింది. నెంబర్ 3 స్నేహం కోసం. చిరంజీవి తండ్రి, కొడుకులు పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించింది. ఇంటర్వెల్ ట్విస్టు, ప్రీ క్లైమాక్సు, క్లైమాక్సు మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. ఇదొక రీమేక్ మూవీ. అయినా కానీ టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించాడు దర్శకుడు. 'సమరసింహారెడ్డి', 'స్నేహం కోసం' 12 రోజుల గ్యాప్‌తో రిలీజ్ అయ్యాయి. 'సమరసింహారెడ్డి' రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి కలెక్షన్స్ చాలా డ్రాప్ అయ్యాయి. లేకపోతే సెన్సేషన్ క్రియేట్ చేసేది. 52 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, షిఫ్టులతో కలుపుకొని 200 రోజులు ఆడింది. అలాగే 12,00,00,000కు పైగా షేర్ సాధించింది మూవీ. నెంబర్ 4 రాజకుమారుడు. ప్రిన్స్ మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన చిత్రం ఇది. హీరోగా నటించిన మొదటి సినిమాతోనే హెవీ స్టార్డమ్ సంపాదించాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా గెస్ట్ రోల్‌లో నటించడం మరో ఘనత. మణిశర్మ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కమర్షియల్ గాను హిట్ అయింది ఈ రాజకుమారుడు. 34 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు, షిఫ్టులతో కలుపుకొని 150 రోజులకు పైగా ఆడింది. అలాగే 11,00,00,000కు పైగా షేర్ సాధించింది. మహేష్ బాబు మార్కెట్ పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ రాజకుమారుడు. నెంబర్ 5 తమ్ముడు. అమీర్ ఖాన్ నటించిన 'జో జీతా వహీ సికిందర్' మూవీని మూలంగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ ప్రసాద్. బాక్సింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు రూపొందించాడు దర్శకుడు. సాంగ్స్ కూడా ప్రజాదరణ పొందాయి. యూత్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది ఈ తమ్ముడు. లవ్ సీన్స్, బాక్సింగ్ ఎపిసోడ్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అలాంటిది 23 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడడమే కాకుండా 10,00,00,000కు పైగా షేర్ సాధించింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ఈ తమ్ముడికి ఇప్పటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నెంబర్ 6 ఇద్దరు మిత్రులు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ లాభాలను అందించింది ఈ ఇద్దరు మిత్రులు. ఫ్రెండ్‌షిప్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఓ వర్గం వారినైతే విశేషంగా ఆకట్టుకుంది మూవీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కింది. అలాంటిది 16 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులాడింది. అలాగే 10,00,00,000కు పైగా షేర్ సాధించింది. అప్పటి చిరంజీవి గారి స్టార్డమ్‌కు తగ్గట్టు సరిపోయే హిట్ అయితే కాదు ఈ ఇద్దరు మిత్రులు. నెంబర్ 7 ప్రేయసి రాబే. శ్రీకాంత్ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న టైంలో రిలీజ్ అయింది ఈ మూవీ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు పోసాని కృష్ణమురళి అందించడం విశేషం. డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందించాడు దర్శకుడు మహేష్. యూత్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది మూవీ. ఈ చిత్రం సక్సెస్ కావడానికి ముఖ్య పాత్ర పోషించింది క్లైమాక్సే. లాస్ట్ 20 నిమిషాలు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అలాంటిది 20 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. అలాగే 9 కోట్లకు పైగా షేర్ సాధించింది. శ్రీకాంత్ సినీ కెరీర్‌ని టర్న్ చేసింది ఈ 'ప్రేయసి రావే'. నెంబర్ 8 'దేవి'. 'అమ్మోరు' తర్వాత గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసి తెరకెక్కించిన చిత్రం ఇది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ 'దేవి'. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన తొలి చిత్రం ఇది. నాగదేవత భూమి మీదకు వచ్చి తన భక్తురాలిని ఓ రాక్షసుడి నుంచి ఎలా కాపాడింది అనే కాన్సెప్ట్‌తో రూపొందించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. 'రాజా' మూవీతో పోటీ పడి మరీ హిట్ అయింది 'దేవి'. 50 రోజుల తర్వాత చాలా ఏరియాస్‌లో డ్రాప్ చేశారు. 6 కోట్లకు పైగా షేర్ రాబట్టి షిఫ్టులతో కలుపుకొని 100 రోజులాడింది. హీరోయిన్ ప్రేమ యాక్టింగ్ మరో అసెట్. నెంబర్ 9 సీతారామరాజు. నాగార్జున, హరికృష్ణ ముఖ్య పాత్రలో నటించిన కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అన్నదమ్ముల అనుబంధాన్ని, ఉమ్మడి కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వైవిఎస్ చౌదరి. నాగార్జున, హరికృష్ణ మధ్య సాగే ఎపిసోడ్ ఎమోషన్‌కి గురిచేస్తుంది. ఫస్ట్ వీక్‌లో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ చిత్రం ఓన్లీ హిట్ స్టేటస్‌తోనే సరిపెట్టుకుంది. కొన్ని కారణాల వల్ల అనుకున్న రేంజ్‌లో అయితే ఆడలేదు. 8 కోట్లకు పైగా షేర్ సాధించింది. అలాగే 5 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ కూడా జరుపుకుంది. ఓ వర్గం ఆడియన్స్‌కైతే విపరీతంగా నచ్చింది ఈ 'సీతారామరాజు'. నెంబర్ 10 స్వయంవరం. వేణు, లయ హీరో హీరోయిన్స్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన చిత్రం ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాల్సిన చిత్రం ఇది. కానీ మిస్ అయింది. వందే మాతరం శ్రీనివాస్ అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది మూవీ. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చి సంచలనం అయితే సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర 5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాగే 3 నంది అవార్డులను గెలుచుకుంది. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులకు పైగా ఆడింది. హీరో వేణుకి ఈ చిత్రం తర్వాత మార్కెట్ పెరగడంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. ఈ 10 సినిమాలలో సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అవ్వగా 'రాజా', 'రాజకుమారుడు', 'తమ్ముడు', 'స్వయంవరం' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. 'ప్రేయసి రావే', 'స్నేహం కోసం', 'దేవి' సూపర్ హిట్ అయ్యాయి. 'ఇద్దరు మిత్రులు', 'సీతారామరాజు' సినిమాలు హిట్ స్టేటస్ అందుకున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.